హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ యూట్యూబ్ ఛానల్. నిన్నటి నిఫ్టీ లెవెల్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి మనకి ఈ రోజు మార్కెట్ లో. సో రేపటి అనాలిసిస్ కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, లెట్స్ గో. ఇప్పుడు మనం ఈ రోజు మార్కెట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, నిన్నటి వీడియో ఎవరైతే చూసి ఉంటారో వాళ్ళు లెవెల్స్ని ఫాలో అయ్యి ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు ఒక ఐడియా వచ్చేది. మనం ఏమనుకున్నాం, ఎగ్జాక్ట్లీ 26,100 క్రాస్ అవుతే అప్ సైడ్కి ప్లాన్ చేసుకున్నాం. అప్పటి వరకు అప్ సైడ్ మూమెంటమ్స్ తక్కువ ఉన్నాయి అనేసి నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఎగ్జాక్ట్లీ అది క్రాస్ అవ్వలేదు. ఇవాళ ఓపెనింగే మనకి కొంచెం గ్యాప్ డౌన్ తోటి ఇక్కడ ఈ రెడ్ కలర్ క్యాండిల్లో ఓపెన్ అయింది మార్కెట్. ఎగ్జాక్ట్లీ అక్కడ నుంచి మీరు చూసినట్టయితే మార్కెట్ మొత్తం రిజెక్షన్ ఫామ్ అయింది. మనం ఏమనుకున్నాం, ఒకవేళ డౌన్ సైడ్కి మాత్రం 26,000 బిలో మార్కెట్ సస్టైన్ అయితే మనం 25,920 వరకు వెయిట్ చేయొచ్చు అని చెప్పాను. అది కూడా బ్రేక్ అవుతే నెక్స్ట్ 25,850 వరకు వెయిట్ చేయొచ్చు అని చెప్పాను నేను నిన్నటి వీడియోలో. ఎగ్జాక్ట్లీ మన లెవెల్స్ని చాలా బాగా వర్కౌట్ చేసింది మార్కెట్. కాబట్టి రేపటి లెవెల్స్ ఏంటో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి మంచిగా పర్ఫామ్ చేసింది, మన లెవెల్స్ని చాలా బాగా రెస్పెక్ట్ చేసింది. ఎవరైతే బ్యాంక్ నిఫ్టీలో కూడా ప్లాన్ చేసుకుని ఉంటారో వాళ్ళు కూడా మంచి ప్రాఫిట్ బుక్ చేసుకున్నారని అనుకుంటున్నాను. అండ్ రేపైతే మనకి ఫ్రైడే మార్కెట్ కాబట్టి కొంచెం చూసి జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. అండ్ ఎక్కువ స్కాల్పింగ్కే ట్రై చేయండి, లాంగ్ పాయింట్స్ గురించి వెయిట్ చేయకండి. స్కాల్పింగ్ చేసుకొని ప్రాఫిట్లో ఉంటే ఆ డేని క్లోజ్ చేసుకొని ఎంజాయ్ చేయండి వీకెండ్ని. సో ఇప్పుడు నేను నిఫ్టీ లెవెల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. క్లియర్ చేసేస్తున్నాను లెవెల్స్ నేను. సో రేపు కనుక మనకి నేను 30 minutes టైం ఫ్రేమ్లో పెట్టుకుంటున్నాను. రేపు కనుక మనకి అప్ సైడ్ అయితే ఎగ్జాక్ట్లీ 26,100 మాత్రం ఖచ్చితంగా క్రాస్ అవ్వాలి. అలా అయితేనే మనకి మంచి స్ట్రాంగ్ బయర్స్ వస్తున్నారు అని. నెక్స్ట్ ఒకవేళ డౌన్ సైడ్ అయితే మాత్రం మనకి డౌన్ సైడ్కి మాత్రం 25,800 కనుక క్రాస్ అయితే నెక్స్ట్ 25,720 వరకు వెయిట్ చేయొచ్చు డౌన్ సైడ్. అప్ సైడ్ మాత్రం నేను ఎలాంటి ప్లాన్ చేయట్లేదు రేపు. ఒకవేళ డౌన్ సైడ్ వస్తేనే ఇది నా ప్లాన్. అండ్ ఒకవేళ స్కాల్పింగ్ కావాలి అనుకుంటే మీకు 25,930 అబోవ్, లైక్ 940 అబోవ్ సస్టైన్ అయితే మీరు 26,020 వరకు స్కాల్పింగ్ చేసుకోవచ్చు. సో రేపు మార్కెట్లో ఓన్లీ స్కాల్పింగ్కే చేయండి, లాంగ్ పాయింట్స్ గురించి వెయిట్ చేయకండి. ఎవరైతే ప్లాన్ చేసుకుంటారో వాళ్ళు రిస్క్ మేనేజ్మెంట్తో ప్లాన్ చేసుకోండి. అండ్ మీ లెవెల్స్ని రెస్పెక్ట్ చేసేంత వరకు వెయిట్ చేసి పేషెన్స్తో ఉండి పర్ఫెక్ట్ ట్రేడ్స్ ఎంట్రీస్ తీసుకోండి. ఓకే. అండ్ రేపు నేను పర్సనల్గా అయితే చేయట్లేదు, బికాజ్ ఆఫ్ మా ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ ఉంది కాబట్టి నేను చేయట్లేదు రేపు ట్రేడ్. ఎందుకంటే అది ఫ్రైడే, మళ్ళీ మనకి ఎందుకు, ఒక్కడే మనం ట్రేడ్ చేయకపోతే ఏం కాదు, మార్కెట్ ఎటు పోదు అక్కడే ఉంటుంది. కాబట్టి నేను డైరెక్ట్ మండే ట్రేడ్ చేస్తాను. సో ఎవరైతే రేపు చేస్తారో కేర్ఫుల్గా లెవెల్స్ ఫాలో అవ్వకుండా స్కాల్పింగ్ చేసి డన్ ఫర్ ద డే ఫినిష్ చేసేసేయండి అండ్ ఎంజాయ్ చేయండి వీకెండ్ని. ఓకే. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.